అసెంబ్లీ ముట్టడికి కూడా గ్రామీణ ప్రాంతంలో నుంచి వచ్చినటువంటి అనేక మంది నిరుద్యోగులు ఈ రోజు మరి CD1, CDC1, CDC2 అని మళ్ళీ డిస్ట్రిక్ట్ వైజ్ గా మీ ఉద్యోగాల్ని ఎక్కడికక్కడ సెపరేట్ గా చేసి అక్కడ ఉన్నటువంటి ఖాళీల విషయంలో మీకు అన్యాయం జరుగుతా ఉన్నది. నేను అడుగుతా ఉన్నాను, అక్కడ ఒక కట్ ఆఫ్ మార్కు, ఇక్కడ ఒక కట్ ఆఫ్ మార్క్ ఎందుకు పెడతా ఉన్నారు? రాష్ట్ర వ్యాప్తంగా ఒకే కట్ ఆఫ్ మార్క్ పెట్టొచ్చు కదా. తెలంగాణలోనే నా తెలంగాణ బిడ్డలు ఇంకొక జిల్లా నుంచి ఇంకొక జిల్లాకి ఎట్లా నాన్ లోకల్ అవుతారో దీనికి సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నాను. జీవో 46ని రద్దు చేస్తానని, సవరిస్తానని ఆనాటి మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడిగా మరి చెప్పిన మాట ఈ రోజు ఎందుకు మర్చిపోయినారని అడుగుతా ఉన్నా. మరి ధర్నా చౌక్ లో జీవో 46ని రద్దు చేస్తామని, సవరిస్తామని చెప్పిన మీరు ఈ రోజు ఎందుకు స్పందిస్తలేరు అడుగుతా ఉన్నాం. అంతేకాదు ఇప్పుడే మిత్రుడు చెప్పాడు జీవో 31 గురించి, 81 గురించి అనేకమైనటువంటి మరి సమస్యలతో ఈ రోజు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ రోజు వీరి సమస్య అర్థమైతలేదా, లేకుంటే ఈ సమస్యను పరిష్కరించడానికి సమయం దొరకలేదా? కేవలం నీ ఆర్ ట్యాక్స్లతో, యూ ట్యాక్స్లతో, బి ట్యాక్స్లతో, స్కామ్లతో నీ రాష్ట్రాన్ని ఇష్టానుసారంగా దోచుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో నీ సమస్య పరిష్కారం చేయకుంటే వీరి పక్షాన మీ అసెంబ్లీ ముట్టడికి కూడా